హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. నా పేరు హేమ అండి. ఈరోజు మనము చికెన్ పులావ్ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఏ మసాలా లేకుండా సింపుల్గా టేస్టీగా. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని చికెన్ అండి పెద్ద పెద్ద పీసులుగా ఇలా కట్ చేసుకోవాలి. లెగ్ పీసులైనా మామూలు పీసులైనా బిర్యానీకి బాగా క్లీన్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసేసుకోవాలి. తడి లేకుండా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను సాల్టు, 1/2 టేబుల్ స్పూను పసుపు పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, కొద్దిగా జీరా పౌడరు, కొద్దిగా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా సన్నగా తరిగిన ధనియాలకు, నిమ్మకాయలో అరచెక్క నిమ్మ చెక్క అనమాట పసురు వెండేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ఆయిలు, 2 టేబుల్ స్పూన్లు పెరుగు. ఇంతే అండి. ఇది వేసి బాగా ముక్కలకు పట్టిద్దాం. ముక్కలకు పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుందాం. గ్యాస్ కట్ వేసి స్టవ్ మీద పెట్టేద్దాం. హాఫ్ అన్ అవర్ తర్వాత లేతదైతే 2 విజిల్లు, ముదురుదు చికెన్ అయితే కనుక 3 విజిల్లు పెట్టేసుకుందాం. ఆలోపు మనం ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులు రైస్ తీసుకుందాం. ఇది వాష్ చేసుకొని ఇందులో పులిసి నీళ్ళు వేసుకుందాం. ఫస్ట్ అయితే 1 గ్లాస్ వేసి నానే వదిలేద్దాం. తర్వాత బిర్యానీలో 3 గ్లాసులు వేసుకుందాం. నేనైతే 3 విజిల్లు పెట్టాను. హెయిర్ పోయిందండి. ఇప్పుడు తీసి చూద్దాం. చికెన్ ఉడికిపోయి ఉంటుంది. చికెన్లో వాటర్ అండి ఇది. మనం ఒక చుక్కు కూడా నీళ్ళు వేయలేదు. చికెన్లో వచ్చే నీళ్ళు అనమాట. ఈ పీసులన్నీ సపరేట్ చేసేద్దాం. ఆ పులుసు కూడా సపరేట్ చేసేద్దాం. తిరగా మనం రైస్లో కూడా ఉడకాల్సి ఉంది కదా, అందువల్ల ఉడికిపోయి ఉంటుంది. ముక్క సాఫ్ట్గా చెదరకుండా ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసాము, అలాగే విజిల్కి వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఈ పులుసు బాగా సపరేట్ చేసేద్దాం. అదే కుక్కర్ పెట్టి ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. హోల్ గరం మసాలా కొద్దిగా వేసుకుందాం. మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటుంది, యాలక్కి, పట్టా, మొగ్గ, బిర్యానీ ఆకు వేసేసుకొని ఒక 2 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరిగి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది. పచ్చిమిర్చి ఒక 4 చీల్చి వేసుకుందాం. కొద్దిగా సన్నగా తరిగిన పుదీనా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకుందాం. టమోటా 1 పెద్ద సైజుది సన్నగా తరిగి వేసుకుందాం. బాగా మగ్గిన తర్వాత టమోటా బాగా మగ్గిన తర్వాత కారం పొడి తగినంత వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, కొద్దిగా జీరా పౌడరు, కొద్దిగా పెప్పర్ పౌడరు, కొద్దిగా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, రుచికి తగినంత ఉప్పు. ఇంత సరిపోతుంది మనకి. పసుపు కొద్దిగా వేసుకొని ఒక చిటికెడంతా ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని నీళ్ళు 1 గ్లాస్ రైస్లో వేసాము. మిగిలిన 3 గ్లాసులు ఇందులో వేసుకుందాం. పలావ్ కానీ లేదా బిర్యానీ కానీ ఏదైనా సరే 1/2 గ్లాసు ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట నీళ్ళు. మనం ఈ చికెన్లో వచ్చిన వాటర్ 1/2 గ్లాస్ అయ్యాయి, అది వేసుకుంటే సరిపోతుంది. టోటల్గా 2 గ్లాసులకి 4.5 గ్లాసు నీళ్ళు వేసామన్నమాట. విజిల్కి వేయక్కర్లేదు, అలాగే మూత పెట్టేసామంటే ఒక బాయిల్ వచ్చిన తర్వాత రైసు ఇందులో వేసేసుకుందాం. మనం వేసిన నీళ్ళతో సహా వేసేద్దాం. 1 గ్లాస్ నీళ్ళు వేసాం కదా, దాంతో సహా వేసేద్దాం. ఒక్కసారి కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకుందాం. ఈ టైంలో సరిపోకపోతే వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని ఒకసారి సన్నగా తరిగిన ధనియాల కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకుందాం.
కలుపుకొని మనం ఉడికించి పక్కన పెట్టిన చికెన్ ఈ టైంలో వేసేసుకుందాం. చూస్తానే తినేయాలనిపిస్తుంది కదా, స్మెల్ అదిరిపోతుంది. మాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. సాఫ్ట్గా ముక్క చెదరకుండా సూపర్గా ఉంటుంది. మ్యారినేట్ చేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. 2 విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 2 విజిల్ వచ్చిందండి. చూడండి రెడీ అయిపోయింది. ఎంత బాగుందో, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడిగా తింటూ ఉంటే స్వర్గం, ఇంకా అంతే. ఎంత బాగుంటుంది. ముక్క కూడా టేస్ట్ బాగుంటుంది, చప్పదనం లేకుండా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా అబ్బాయికి అయితే చాలా 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 నచ్చేసింది. సూపర్గా ఉంటుందన్నమాట. గిన్నెలో తీసేసుకుందాం. చూడండి రైస్ పొడి పొడిగా, ముక్క సాఫ్ట్గా, ఆహా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే, రెడీ అయిపోయిందండి. చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. పెరుగు పచ్చడి కాస్త తీసుకొని పక్కన ఒక ఉల్లిపాయ పెట్టుకొని తింటూ ఉంటే అదిరిపోలా. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఒకసారి చూడండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. బోన్ ఉండేదే ఇది, ఎంత సాఫ్ట్గా ఉందో. బోన్ ఉన్నా కూడా, బోన్తో కూడా చికెన్ ఉంటుంది కదండి, అది వేసుకోండి. పెద్ద ముక్కలతో బిర్యానీకి చాలా బాగుంటుంది. టేస్ట్ అదిరిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.